తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఓటమి బాధ నుండి తేరుకోకముందే మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గులాబీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కేసీఆర్కి బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 3 రోజుల వ్యవధిలోనే 13 మంది కౌన్సిలర్లు హస్తంగూటికి చేరారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వారందరికీ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో 36 మంది కౌన్సిలర్లు ఉండగా ప్రస్తుతం హస్తం పార్టీకి 24 మంది కౌన్సిలర్లు మద్దతుగా ఉన్నారు. అటు బీఆర్ఎస్ కౌన్సిలర్ల సంఖ్య 12కు పడిపోయింది. దీంతో మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసానికి కౌన్సిలర్లు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఒకవేళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మున్సిపల్ చైర్మన్ రాజీతో పాటు వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్కు పదవీకాలం తప్పదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఇతర పార్టీల నుండి హస్తం పార్టీలోకి జంపింగ్లు ఎక్కువయ్యాయి. ఇప్పుడు మంచిర్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ సొంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అభివృద్ధి కోసమే వాళ్ళంతా పార్టీలోకి వస్తున్నట్టు చెబుతున్నారు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఈ చేరికలతో కాంగ్రెస్లో నూతన ఉత్సాహం నింపుతుంటే బీఆర్ఎస్ నాయకత్వానికి మింగుడు పడటం లేదట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.